హలో, నా పేరు డాక్టర్ పురుధవన్ మరియు ఈరోజు ఈ వీడియోలో మనము బలహీనత గురించి మాట్లాడబోతున్నాము. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకు బలహీనత చాలా పెద్ద సమస్య. మీ మూత్రపిండాలు క్షీణించడం ప్రారంభిస్తే మొదటి లక్షణం బలహీనత. మీరు మీ శరీరంలో బలహీనతను అనుభవించడం ప్రారంభిస్తారు. మీ బలహీనత పెరిగితే మీ దృష్టి పెరుగుతుంది. ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో ఈ బలహీనతను చాలా బాగా మేనేజ్ చేయాలి. ఏది జరిగినా రోగి శరీరానికి బలహీనత ఉండదు. మూత్రపిండాల వైఫల్య రోగులో బలహీనత వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇది రక్తం లేకపోవడం కావచ్చు, ఎందుకంటే శరీరంలో ఎలక్ట్రోపోయిటిన్ ఉండదు, ఎందుకంటే కిడ్నీ చెడిపోయింది. శరీరంలో రక్తం లోపిస్తే సహజంగానే బలహీనత ఉంటుంది. రెండవది, రోగి తన ఆహారాన్ని కఠినతరం చేస్తే, బరువు తగ్గుతూ ఉడకబెట్టిన కూరగాయలు తింటూ చిరుధాన్యాలు తింటున్నాడు. అప్పుడు శరీరంలో చాలా బలహీనత ఏర్పడడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ బలహీనత వస్తోంది, బరువు తగ్గుతోంది. దీంతో రోగి పరిస్థితి మెరుగుపడడం లేదు. రోగి పరిస్థితి క్షీణిస్తోంది. అది అర్థం చేసుకుందాం. శరీరంలో తక్కువ ఆహారం తీసుకుంటే లేదా తిన్న ఆహారానికి సరైన ఎనర్జీ ఇవ్వలేకపోతారు. అప్పుడు ఏమి జరుగుతుంది అంటే మీ యూరిక్ యాసిడ్ ప్రోటీన్ ప్రతిరోజు బయటకు వస్తోంది. మీరు దానిని పూర్తి చేయడం లేదు. కాబట్టి రోగి శరీరంలో మొత్తం ప్రోటీన్ పరిమాణం తగ్గడం చాలా పెద్ద సమస్యనే మనం చూస్తాము. ఇప్పుడు మొత్తం ప్రోటీన్ తగ్గడం అంటే శరీరంలో ముడి పదార్థం. శరీరంలో ముడి పదార్థాలు తగ్గిపోతాయి. మీ శరీరంలో ముడి పదార్థాలు లేకపోతే మీరు ఘన ఆహారాన్ని తయారు చేయలేరు. ముడిసరుకు తక్కువగా ఉంటే శరీరంలో విధులు కూడా తగ్గిపోతాయి. రక్తం ఎంజైములు ఏర్పడటం వంటివి. మరి రోగికి ఉన్న సమస్య ఏమిటి? రోగికి ఆహారం తినడం మళ్ళీ ఆహారాన్ని జీర్ణం చేయడం, లేదంటే శరీర మనుగడ కష్టమవుతోంది. శరీరంలో నీరు ప్రవహించడం మొదలవుతుంది. ముందుగా కాళ్ళు పైకెత్తినప్పుడు కాళ్ల నుంచి నీరు వచ్చి ఊపిరితిత్తుల్లో లేదా గుండె చుట్టూ ప్రవహించడం మొదలవుతుంది. ఇది రోగి యొక్క మత సంక్లిష్టతకు దారితీస్తుంది. మూడో అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా? రోగి యొక్క 2 లైఫ్ లైన్లు డయాలసిస్ ట్రాన్స్ప్లాంటేషన్ అది కూడా ఆగిపోతుంది. ఎందుకంటే రోగి చాలా బలహీనంగా ఉంటే అప్పుడు ఆ రోగికి ట్రాన్స్ప్లాంటేషన్ కానీ డయాలసిస్ కానీ జరగదు. డయాలసిస్ చేయలేమని డయాలసిస్ సెంటర్ చెబుతుంది, లేదా అందులో రోగి బతకలేడు. కాబట్టి మీకు ఏది జరిగినా మీ శరీరంలో మూత్రపిండాలు మాత్రమే చెడ్డవి, మిగతా శరీరం బాగానే ఉంది, అన్ని అవయవాలు బాగున్నాయి. కాబట్టి ప్రతిదీ సరిగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. ఎక్కువగా తినేటప్పుడు శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. కాబట్టి ఆ బలహీనత మూత్రపిండాలకు మాత్రమే కాదు, శరీరం అంతా వస్తుంది. అన్ని అవయవాలు వస్తున్నాయి. అన్ని అవయవాలు ఒక్కొక్కటిగా అనుభూతి చెందడం ప్రారంభిస్తాయి. దీన్నే మనం మల్టీ సిస్టమ్ ఫెయిల్యూర్ అంటాం. అక్కడ నుంచి రోగిని తొలగించడం అసాధ్యం అవుతుంది. కిడ్నీ పూర్తిగా దెబ్బతిన్నా మీకు ఇంకా 2 లైఫ్ లైన్లు ఉన్నాయి. వాటి ఇప్పుడు ఆపేయండి. సరిగ్గా తింటే శరీరంలో ఎలాంటి బలహీనత ఉండదు. శరీరం ఎప్పటికీ బరువు తగ్గదు. మరియు ఇది మనుగడకు ముఖ్యం. ఇప్పుడు ఓ పేషెంట్కు చెబితే తక్కువ ఆహారం తినాలని, ఉడకబెట్టిన ఆహారం లేదా చిరుధాన్యాలు తినాలి, నేను బాగుంటానని పేషెంట్ అనుకుంటాడు. కానీ శరీరంలో ఏం జరుగుతోంది దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాను. నేను ఆహారంలో నెయ్యి లేదా పిండా తినడం ప్రారంభించినప్పుడు కాబట్టి నేను ఏమి చూస్తాను? నేను 7 రోజులు ఆహారం తీసుకుంటాను, కానీ 15 రోజులు, 1 నెల, 2 నెలలు. కాబట్టి నేను ఈ కూరగాయలతో సంతృప్తి చెందడం ప్రారంభిస్తాను. ఆహారం చూడగానే నాకు వాంతులు మొదలవుతాయి. నేను ఆహారం తినలేను. ఆహారం తీసుకోవడం తగ్గడం ప్రారంభించినప్పుడు అప్పుడు మనం బరువు తగ్గడం ప్రారంభిస్తాం. ఇప్పుడు మనం బరువు తగ్గుతున్న సమయంలో, ఎందుకంటే క్రియేటిన్ మన కండరాలు ఏర్పడుతుంది. కాబట్టి మన కండరాలు తగ్గిపోతున్నప్పుడు ఆహారం తీసుకోకపోవడం కాబట్టి మనం బరువు ఎంచుతాం. ప్రారంభంలో క్రియేటినిన్ మొదట్లో మీ క్రియేటినిన్ పడిపోవడం ప్రారంభమవుతుంది. మీ క్రియేటినిన్ 7 అనుకుందాం, 5కు తగ్గుతుంది. 10 కిలోల బరువు తగ్గుతారు. ఎందుకంటే 5 కిలోల బరువు తగ్గడం ద్వారా క్రియేటినిన్ యొక్క 1 పాయింట్ తగ్గుతుంది. అలా 5 కిలోల బరువు తగ్గారు, 10 కిలోల బరువు తగ్గారు, 2 పాయింట్లు తగ్గాయి, 7 నుంచి 5 వరకు. కానీ శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. మూత్ర విసర్జనకు, బాత్రూంకు వెళ్లే శక్తి మీ శరీరంలో మిగలదు. ఇది చాలా కష్టంగా మారుతుంది. మాట్లాడటం కూడా కష్టంగా మారుతుంది. అలాంటి శరీరంలో ఇప్పుడు బలహీనత వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిందంటే క్రియాటినిన్ తగ్గుతుంది. అది అక్కడ ఉండదు. అది ఎందుకంటే మీరు ఆహారం తినడం మానేసినప్పుడు కిడ్నీ ఫుడ్ కూడా ఆగిపోయింది. మీ శరీరం అంతా బలహీనంగా ఉన్నప్పుడు దాంతో కిడ్నీ బలహీనపడటం మొదలైంది. ఇప్పుడు అది కాస్త పనిచేస్తోంది. అది తగ్గడం మొదలవుతుంది. కాబట్టి క్రియేటినిన్ తగ్గింది, తిరిగి పైకి రావడం మొదలవుతుంది. ఇప్పుడు అది 7తో ఆగిపోదు. ఇప్పుడు అది 9 లేదా 10 లేదా 11 ఆగుతుంది. ఇప్పుడు సమస్య ఏమిటి? డయాలసిస్ కు మార్గం మూసుకుపోయాను. ఎందుకంటే ఏం ఆహారం లేదు, శరీరంలో బలహీనపడింది. కాబట్టి మా లైఫ్ లైన్ క్లోజ్ అయిపోయింది. కాబట్టి రోగికి ఒక సంక్లిష్టత ఉంటుంది. డాక్టర్కు చిక్కులు పెరిగిపోతున్నాయి. ఆహారం తినేటప్పుడు అవసరమైనంత చేయండి. కానీ ఎందుకిలా చేస్తున్నారు? దాన్ని అర్థం చేసుకోండి.
ఈ పాటలో వెళ్ళని మానేయాలి, కొబ్బరి నీళ్లు మానేయాలి, అరటిపళ్ళు మానేయాలి, అవకాడో మానేయాలి, పుల్లని పనులన్నీ మానేయాలి, ప్రోటీన్ పరిమాణాన్ని తగ్గించాలి. ఇది అర్థం చేసుకోవచ్చు. కానీ ఆహారం తినడం మానేస్తే అప్పుడు రోగికి మనుగడ ఉండదు. రోగి సమస్యలు పెరుగుతాయి. రోగి మరణం సంభవిస్తుంది. కాబట్టి ఆహారం తీసుకోండి, సరిగ్గా తినండి, శరీరాన్ని మెయింటైన్ చేయడానికి తినండి. శరీరంలో ఎలాంటి బలహీనత ఉండదు. ప్రతిరోజు ఇంత ఆహారం తినాలి. ఈ వీడియో ద్వారా బలహీనత గురించి మీకు ఒక అవగాహన వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎక్కువ మంది రోగులు తప్పులు చేస్తుంటారు. ఇప్పుడు మీరు తప్పు చేయరు. మీరు మీ శరీరాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ కిడ్నీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత మంచి నిర్ణయం తీసుకుంటారు. మీరు ఆహారం తినాలనుకుంటున్నారో లేదో. దీనితో నేను మీతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. తర్వాతి వీడియోలో కలుద్దాం. వీడ్కోలు.